సమీపించింది, ఇంకంతే. ఆయన అంటున్నాడు మత్తయి సువార్త 18:9 నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని పెరిగి నీ యొద్ద నుండి పారవేయము. 2 కన్నులు కలిగి అగ్నిగల నరకంలో పడవేయబడుట కంటే ఒక్క కన్ను కలిగి జీవంలో ప్రవేశించడం మేలు. మీకేమీ లేదా, ఉన్నదంతుడే తృప్తిగా బ్రతకండి అండి. అదే నాకు ఇచ్చిన దేవుడు చాలు, గంజి నీళ్ళైనా సరే నేను దాగి దేవుడికి సాక్షిగా ఉంటాను అనేది మీరు తీర్మానం చేసుకోండి. ఎవరు చెప్పరు. ఆ తర్వాత టైం వస్తుంది, అందరూ మనం ఇక్కడ చనిపోతే మన వాళ్ళంతా ఒక పక్క ఏడుస్తూనే ఉంటారు, ఒక పక్క పాడా సమాధి పెట్టా ఆ గుంత అంతా రెడీ చేస్తారు. ఈ లోకం అలాంటిది. ఈ ప్రాణం పోతే ఎందుకు పనికిరాదు. ప్రాణం గాలిలో కలిసిపోద్ది, ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళిపోద్ది. ఏమని లెక్క చెప్పిద్ది? మనం ఏం క్రియలు చేస్తామని ఆయన మనల్ని చేర్చుకుంటాడు. 8-10 గంటలు కష్టపడి పని చేస్తాం, 300-400 రావు, గట్టిగా 1000 రూపాయలు రావు. 5 నిమిషాల వరకు కేటాయించి దేవుడి గురించి చెప్పలేకపోతున్నారు మీరు. సువార్తను ప్రకటించాల్సిన భారం మన మీదే ఉంది.